ప్లేస్. నేను నైట్ ఇది హోటల్లో స్టే చేసాను. యాక్చువల్గా ఇది ఒక డార్మెటరీ టైప్, అంత కంఫర్ట్గా లేదు. యాక్చువల్గా స్టే చేయాలని ఉండే, బట్ నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు. అందుకే ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నా. ఇక్కడ నుంచి ఇండియా గేట్ అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను ఫస్ట్. దాని తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ ఏంటనే చూద్దాం. ఇదంతా కూడా నిన్న మనం వచ్చింది నైట్, మనకు సరిగ్గా అనిపించలే, కానీ నాకు అర్థమైంది ఇదే రూట్. అంటే ఏ రూట్లోకి వెళ్ళినా అదే రూట్లో బయటకు వస్తున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి 100 మీటర్స్ తర్వాత. దానికన్నా ముందు నాకు అసలు ఒక పెట్రోల్ బంక్ కావాలి. 57 ఉంది ఇంకా పెట్రోల్ రేంజ్, ఫ్యూయల్ రేంజ్. దూరదర్శన్ భవన్ అంట, ఇది చూడండి దూరదర్శన్. ఇది మనకు చిన్నప్పటి నుంచి వచ్చేవి కదా, అదే ఇది పంజాబ్ భవన్ అంట. కాకపోతే కొంచెం నీట్గా ఉన్నది, అంటే ఆ స్లమ్లో అయితే గలీజ్గా ఉందిలే, కానీ మెయిన్ రోడ్ల మీదకి వస్తే బాగానే ఉంది సిటీ. హర్యానా భవన్, అచ్చా ఇవన్నీ ఢిల్లీ భవన్, హర్యానా భవన్, పంజాబీ భవన్, అట్లా స్టేట్ వైజ్ భవన్స్ అని ఉన్నాయి. ఇది కొంచెం నీట్గా అనిపిస్తుంది ఇదంతా కూడా రోడ్స్. పెట్రోల్ కావాలి, నాకు భయం అవుతుంది ఫస్ట్. ఈ బండి నేను మోయడం అంటే కష్టం, నూకడం అయినా కష్టం. నాకు రైట్ సైడ్లో ఉందా ఇండియా గేట్ ఇంకా, బట్ ఈ పార్కింగ్ ఎక్కడ ఉంటుందో చూడాలి. పార్కింగ్ అనుకోవాలి. అదిగోండి సుభాష్ చంద్రబోస్ అక్కడ సెల్యూట్ చేస్తున్నట్టుంది. లోపలికి వెళ్ళడానికి లేదనుకుంటా ప్లేస్. भैया भैया इंडिया गेट का है? पार्किंग में लगाओगे, पार्किंग आ गया 100 करोड़ पे पड़ेगी। पार्किंग किधर है? अशोक रोड आएगा, आगे जाओगे तो घूमोगे अशोक रोड आएगा। इधर लेफ्ट राइट लेना ना इधर? हाँ राइट ही अपने आप घूम जाएगा, तो लेफ्ट साइड में अशोक रोड पड़ेगा। अच्छा, फिर मानसिंह रोड पे जाओगे, मानसिंह रोड पे है पार्किंग। సో ఢిల్లీలో 101 ఉంది పెట్రోల్. ఇక్కడ ట్యాంక్ ఫుల్ చేపిస్తాను. अभी पकड़ना है, पकड़ो। नहीं नहीं पकड़ो, अंदर कर देना। नहीं नहीं अंदर नहीं जाते, पकड़ो पकड़ो ऐसे पकड़ो। हाँ ठीक है ठीक है। ये पार्किंग किधर है भैया? इंडिया गेट का पार्किंग ये स्ट्रेट रोड जाना है? ये पीछे रोड से जाना है? इसके पीछे वाला जो रोड है वही है। अभी कैसे जाना है भैया वो बोलो? ये पीछे रोड से ऐसा जाना सीधा. స్టేట్ కనిపిస్తుంది కదా, అదే రాష్ట్రపతి భవన్. అక్కడే ఫ్లాగ్ హోస్టింగ్ జరిగేది ఆగస్ట్ 26. అదే రైల్ భవన్ అది. ఇది దీనికి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా ఉందేమో అక్కడ ఇండియా గేట్ ఉంది, అదే మేము రిలీజ్ అవుదేమో రాష్ట్రపతి భవన్. అదిగోండి భలే ఉంటుంది కదా, రఫీ మార్క్ అంట. అటేమో ఇండియా గేట్ ఉంది చూడండి. అక్కడ పార్కింగ్ ఎక్కడ ఉందిరా మరి? ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. లాస్ట్కి అయితే మళ్ళీ అటక్కడికి వచ్చినాం, తిరిగి తిరిగి తిరిగి. ఒక ఫోటో వర్త్ బామా, ఒక ఫోటో వర్త్. ఇక్కడ ఉంది పార్కింగ్, దేనికోసం ఎంత చూపిస్తుంది. भैया इधर कैसे जाना है? वो पार्किंग इधर. अच्छा ఇప్పుడు దొరికింది ఈ రోడ్లో. ఎన్నిసార్లు తిరిగాను నేను అసలు, ఆ చిన్న అది దొరకదు. ఎందుకంటే అక్కడ క్లోజ్ ఉంది, సో ఆ క్లోజ్ వల్ల నాకు అసలు అది దొరకట్లేదు అసలు. ఇదే అనుకుంటా, ఐ థింక్ సో. పార్కింగ్ కిట్ कितने भैया? ये सेफ रहता है ना बैग वाला? हाँ इधर ही रखता हूँ खाली. हाँ आधा घंटे में आता. हाँ इधर ही रखता हूँ. అమ్మా ఇలా దొంగలా ఉన్నారని చూసి ఘోరంగా ఉన్నారంటే నాకు అందరినీ అనుమానించడం అలవాటు. అంటే ఎట్లానే కాదు కానీ కొంచెం పాజిటివ్ అంటే అందులో, కానీ అంటే వీళ్ళని చూస్తే అట్లా అనిపిస్తుంది. నాకే అనిపిస్తుందా లేకుంటే అందరికి అట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ
ఫైనల్గా అయితే ఇండియా గేట్ పార్కింగ్ దొరికింది. హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. వెల్కమ్ టు డ్రీమ్ డెస్టినేషన్ రైడ్. సో ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో యాక్చువల్గా స్కిప్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా ఆల్మోస్ట్ స్కిప్ అయ్యే టైంలో నా ముందుకెళ్ళే ఒక పార్కింగ్ అయితే దొరికింది. పార్కింగ్ కోసం ఆల్మోస్ట్ ఒక 10 minutes అయితే వెతికాను, బట్ నాకు దొరకలేదు. ఇంకా ఫైనల్గా స్కిప్ చేసి రిషికేష్ వెళ్దామనే టైంలో సో నాకైతే ఇది దొరికింది. సో ఇంకా ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో అయితే తీసుకోవాలి పక్క, అది వర్త్. సో వెళ్ళి తీసుకుందాం. ఫౌంటైన్స్ ఉన్నాయి, మొత్తం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఒక అండర్ పాస్ ఉంది. అండర్ పాస్ నుంచి లోపలికి వెళ్ళాలంట, ఎందుకంటే రోడ్ ఉంది కదా. సో అక్కడ రోడ్డు దాటడానికి లేదు, ఈ అండర్ గ్రౌండ్ నుంచి లోపలికి వెళ్ళాలి. నేను ఉన్నాను చూడండి, ద మేకింగ్ ఆఫ్ న్యూ క్యాపిటల్ అని చెప్పేసి. సో ఇదంతా స్టోరీ ఉంది చూడండి. సో 1931లో ఇండియన్ గేట్ అండర్ కన్స్ట్రక్షన్ అంట. 1931లో దీన్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ద న్యూ క్యాపిటల్ ఇనాగ్రేటెడ్ ఏదో 1935 అంట. అప్పట్లో ఇవి ఉన్నాయి చూడండి, ఇవాల్యుయేషన్ ఆఫ్ ద న్యూ క్యాపిటల్ అంట. 1947 ఇది. ఈ ఫోటో చూడండి, 1947. దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది అలా ఉంటే ఒక 8 kilometers ఉంటుంది. మరి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటే వే ఉంది మొత్తం. మధ్యలో రోడ్స్ ఉన్నాయిలే కానీ మిగతా అంతా అక్కడ నుంచి ఇది చూస్తే ఇండియా గేట్. యాక్చువల్గా ఇది వార్ మెమోరియల్. ఎండ ఘోరం కొడుతుంది, స్పెట్స్ ఏమో ఇరిగిపోయినాయి. మళ్ళీ మస్తు ఉండే, బాగా అనిపించినాయి నాకు. అంటే నేను క్యాజువల్గా ఎండ కోసం తీసుకున్నాను కానీ బాగా సెట్ అయినాయి అవి. సో ఎనీవే ఇంకా చూడండి, చాలా పెద్దగా. ఒక ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకున్నా ఇంకా ఫొటోస్ చేయడానికి. ఈ సింగిల్గా వస్తే ఇంకా ఇంతే, ఏం చేయలేము. ఫోటోగ్రాఫర్ ఉంటే మన అదృష్టం ఇంకా అనుకోవాలి, మన అదృష్టం అనుకోవాలి ఫొటోస్ చేయడానికి. ఉంటే వాళ్ళే తీస్తారు. యాక్చువల్గా ఒక ఫోటోకి 20 rupees అంట. బట్ నేను ఫొటోస్ ఏమొద్దులే కానీ నా మొబైల్లో తీసేయని చెప్పేసి నా మొబైల్లో తీపిస్తున్నా. మన్నాడు కొన్ని స్టిల్స్ అవి ఇవి చెప్తున్నాడు ఇంకా. సో ఎంత అడుగుతాడో చూద్దాం తర్వాత. సో మంచి మంచి క్లిప్స్ అయితే వస్తాయి కదా, అట్లీస్ట్ ఒక 10లో 1 or 2 అన్నా బాగుంటాయేమో అని నా ఆశ. లైఫ్ టైం గుర్తుండిపోతాయి అలా, అంతే. స్కూల్ పిల్లలు అంతా వస్తున్నారు కానీ చూడండి. స్కూల్ పిల్లలు అంతా వస్తున్నారు. సో వెళ్దాం ఇంకా. నాకు గంగా హారతి ఇంపార్టెంట్, సో అది వెళ్ళి చూసుకుందాం ఒక. సో ఇక్కడ లేట్ అవుతుంది, ఇంకా డైరెక్ట్ కొట్టేద్దాం. 4 hours అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో 3 వరకు 1-2 hours రూమ్ కోసం సర్చ్ చేసినా కూడా తర్వాత వెళ్ళిపోవచ్చు. ప్రదక్షిణ విత్ శ్రీనివాస్. इधर इधर स्टेशन. अच्छा, आज एक्सकर्शन है, पिकनिक टाइप है. अच्छा, कितने दूर से इधर से? कितने दूर इधर से? लोकल है? लोकल क्या? लोकल है इधर स्कूल. हाँ स्कूल जी. अच्छा, तो పిల్లలందరూ వచ్చి ఫొటోస్ హాయ్ చెప్తున్నారు. అందరూ చాలామంది వచ్చి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఛానల్ ఏం అడుగుతున్నారు. వస్తున్నా చూడండి వాళ్ళంతా వాళ్ళే. స్కూల్ మొత్తం వచ్చినట్టుంది. ఇలా చూసి షాక్ అవుతున్నా. అందరు రైడర్ అనుకుంటా. అభితో లేనియా లిటరల్గా పిల్లలంతా మీద పడుతున్నారు వాళ్ళు. అక్కడి నుంచి కనీసం 200-300 మెంబర్స్ ఉంటారు. ఇక్కడే వచ్చేసినాం ఇంకా. అంటే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. గంగా హారతి ఇంపార్టెంట్ అని చెప్పేసి వెళ్తున్నాయి. ఇంకా అక్షరధామ ఉంది, రెడ్ ఫోర్ట్ ఉంది. 2 కూడా చూసుకుంటే బెటర్ ఏమో, కానీ ఇక్కడే టైం అయిపోతుంది. సో అందుకని ఇంకా వెళ్ళిపోతున్నాను నేను.
అంటే అక్కడ ఒక ఫోటో దిగాలనే నా కోరిక. అందుకే ఇంత టైం అయినా కూడా ఒక ఫోటో కోసం అయితే నేను ఈ ఎంత దూరం నడుచుకుంటూ బైక్ అంతా అక్కడ పెట్టి రిస్క్ చేసి వెళ్ళాను. సో ఫోటో అయితే చాలా దిగాను. వాడు ఆ ఫోటోగ్రాఫర్ ఇలాంటి స్కామ్ జరుగుతాయంటే మోసపోకండి. వాడు ఏమన్నాడంటే ఫస్ట్ మాకు మనీ గురించి ఏం డిస్కషన్ అవ్వలేదు. వాడు జస్ట్ ఫోటో తీస్తాను 20 రూపీస్ అన్నాడు. సర్లే అది ఎంత డిఎస్ఎల్ఆర్ కొంచెం దూరంలో అన్నాడు. అంటే మళ్ళీ రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలన్నాడు. ఎంత దూరం కూడా వస్తారా నాకు అవసరం లేదు అని చెప్పిన. సరే ఏదో డిఎస్ఎల్ఆర్ తీసుకొని వచ్చాడు. సరే అనుకున్నా. సరే వాడు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. సరే వాడు వచ్చేదాకా నా ఫోన్లో దిగిరా అని చెప్పేసి ఫోన్ ఇచ్చేవాడికి. ఇక వాడు ఫోన్ అందుకొని ఇందులో తీసి చాలా తీసి లాస్ట్గా ఏమన్నాడు అంటే 400 రూపీస్ అన్నాడు. నేను ఇంకా షాక్లో కాదు కదా, మామూలుగా ఒక్కసారిగా వాడు చాలా సీరియస్. ఏదైనా ఉంటే ముందే మాట్లాడుకో, అంతేగాని ఇట్లా చేసి అది చేయడం కరెక్ట్ కదా అని చెప్పేసి అన్న. సరేలే అని చెప్పేసి వాడు 50 రూపీస్ అడిగి, అంటే వాడు బార్గెనింగ్ చేస్తున్నాడు. దానిలో కూడా 300, 250, 200, దాని తర్వాత 150, 100. లేదురా బాబు నువ్వు నంబర్, అంటే నా దగ్గర క్యాష్ ఉంది, క్యాష్ నా దగ్గర చేంజ్ 200 ఏమో ఉంది. ఆడ ఇస్తే ఆడ తీసుకుంటా అని చెప్పేసి ఫస్ట్ ఫోన్ నెంబర్ చెప్పు, దాని తర్వాత ఏదైనా కానీ అని చెప్పినాక ఇంకా లాస్ట్ ఫోన్ నెంబర్ చెప్తా. ఆయనకి 50 రూపీస్. 50 రూపీస్ కూడా చాలా ఎక్కువ, బట్ మనకు ఫోటో ఒకటి తీయాలి. అన్ని ఫొటోస్ తీసాడు, బాగానే తీశాడు. అందులో అన్ని ఎడిట్లా అంటే ఇంకా మనకు నచ్చినవి ఒకటో రెండో తగులుతాయి. సో వర్త్ అంటే ఓకే, మన మెమరీ కోసం ఇప్పుడు ఒక ఫోటో తీసుకొని పెట్టుకుంటాం కదా, అలాగే ఇందులో కూడా సేవ్ అయి ఉంటుంది అంతే. సో వాళ్ళు కొంచెం బాగా ఇస్తారు కదా, వాళ్ళకి యాంగిల్స్ కూడా తెలుసు కదా. సో ఆ రకంగా వాళ్ళని తీయమని చెప్పేసి అన్న. నా పార్కింగ్ ప్లేస్కి వచ్చేసా. ఇదే పార్కింగ్ ప్లేస్. ఇగో చూడండి, పార్కింగ్ ప్లేస్కి అక్కడికి చాలా దూరం ఉంది. చూస్తే దగ్గర అనిపిస్తుంది కానీ చాలా లాంగ్. ఇది అండర్ గ్రౌండ్ అనుకుంటా. బాగా వేసరికి ఆ పైనుంచి అసలు బ్యూటిఫుల్ ఉంది కదా కలర్ సైడ్. అదే అక్షరధామం. అది కనిపిస్తుందా? ఈ రోడ్లోనే ఉందంటే వెళ్ళేటం కదా, 5 minutes టైం తీసుకొని. చాలా పెద్దగా ఉంటుంది అది. ఇవ్వండి అక్షరధామం. ఈ రోడ్లో ఉందంటే కొంచెం ముందు వచ్చేదాన్ని ఇంకా. అరే అరే బాక్స్ పోయిందంట. ఈ హైవే మీద డబ్బా ఊడిపోయి పడిపోయింది. అసలు ఎట్లా పడిందో అర్థం కావట్లేదు. ఇగో ఎంత బాగా కట్టినా, అంటే పెట్టాడు కూడా బాగానే పెట్టినా, ఎలా పడిందో అర్థం కావట్లేదు అసలు. పాపం ఎవరో హారన్ చేసి చెప్పారు ఇట్లా పడిపోయింది. నేను ఆల్మోస్ట్ ఈ ఇంత ట్రాఫిక్లో వెనకాలకి వెళ్దాం అనుకున్నా, బట్ ఎవరో కార్లో తీసుకొని వచ్చారు మళ్ళీ. అంటే ఇక్కడికి వచ్చి ఇచ్చి నాకు వెళ్ళారు. నిజంగా థ్యాంక్స్ వాళ్ళకి. ఈ ట్రాఫిక్లో వెనక్కి వెళ్ళడం అంటే చాలా రిస్క్ ఇంకా. బట్ అయినా ట్రై చేద్దాం అనుకున్నాం, వెళ్దాం అనుకున్నా. తప్పేదేమో, మన బాక్స్ అక్కడ మిడిల్లో పడిపోతే మళ్ళీ యూటర్న్ తీసుకొని రాలేం కదా. అయినా ఎక్కడో ఉంటాయి అవి. సో వెనక్కి వెళ్దాం అనుకున్నా, బట్ ఎవరో స్విఫ్ట్ కార్లో వచ్చి ఇచ్చేసి వెళ్ళారు. అసలు ఈ లాక్ ఎలా పడిందో నాకు అర్థం కావట్లేదు. లాక్ ఎలా పోయిందో అర్థం కావట్లేదు. ఈవెన్ నాకు సౌండ్ కూడా రాలేదు పెద్దగా. రోజు ఏదో ఒకటి అవుతుంది నాకు.
రిషికేష్కి వెళ్ళే వరకు అసలు ఏం జరగద్దని కోరుకుంటున్నా. కరెక్ట్ అక్షరధామం దగ్గరనే, ఇంకో ఇదే అక్షరధామం. సో టైం అరౌండ్ 11:41 అవుతుంది. బేసిక్గా అక్కడెక్కడో చేంజ్ అవ్వాలి, నేను అవ్వలేదు, హైవేనే తీసుకొని ఉన్నా. అట్లా ఫైనల్గా ఏమైందంటే ఆ రూట్ మిస్ అయిపోయా. మళ్ళీ ఈ చిన్న రోడ్ నుంచి వెళ్తే నాకు హైవే టచ్ అవుతుందంట. సో ఈ చిన్న రూట్లో కూడా మళ్ళీ తీసుకొని వచ్చింది గూగుల్. నేను అక్కడ మిస్టేక్ చేసి, అంటే నేను నమ్మలేదు గూగుల్ని. మెయిన్ హైవే నుంచి వెళ్దామని చెప్పేసి అట్లాగే కంటిన్యూ అవుతుంటే లాస్ట్కి ఈ హైవే తీసుకొచ్చింది. బాపురే, అప్పుడప్పుడు ఇలా చేయాల్సి వస్తుంది అడ్వెంచరస్. వాడు అడ్డం పెట్టండి ఈ ఊతలు. ఈ బాక్స్ మళ్ళీ పడిపోయింది, టాప్ బాక్స్. ఎందుకు అర్థం కావట్లేదు. అంటే లాస్ట్ టైం ఈ తాడు కట్టాను కానీ అయినా స్టిల్ కింద 2 times పడింది. ఒకటే హైవే మీద, ఇప్పుడేమో ఈ రోడ్లో, ఈ చిన్న రోడ్లో. పాపం మళ్ళీ ఎవరో ఫ్యామిలీ వచ్చి తీసుకొని వచ్చి ఇచ్చారు. ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు అసలు. ఢిల్లీలో అనుకున్న పనులు కాలేదు. దీని ఎఫెక్ట్ అంతా నేను తీసుకున్న రూమ్ని బట్టి వచ్చింది మనకి. సింగిల్గా తీసుకుంటే ఎంత అయిపోతుండే, కానీ సింగిల్గా తక్కువలో వస్తుందని తీసుకున్నది. సో దాని ఎఫెక్ట్ ఈరోజు పడుతుంది అంతా. లాక్ వేసినా కూడా ఎందుకు పోతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బాగానే కడుతున్నా, కట్టడం ఉండదు, జస్ట్ ఫిక్స్ చేయడం అది. అంటే లాక్ వేస్తే సిట్ అయిపోవాలి అంతే, కూర్చోవాలి. అండ్ కింద హోల్స్ పెట్టే ఉండే కదా, అవి కూడా ప్రాపర్గా పెడుతున్నా. స్టిల్ అది కింద పడుతుందంటే ఎందుకో నాకు అర్థం కావట్లేదు. లాక్ తీస్తే లాక్ ఊడిపోయి ఉంటుంది, మరి లాక్ వేస్తున్నా అయినా ఎందుకు పడుతుందంటే అది ఫెయిల్ అయినట్ట, లేకుంటే అసలు లగేజ్ కింద పడుతుందని చెప్పేసి ఈ టాప్ బాక్స్ తీసుకున్నాం. ఈ టాప్ బాక్స్ కూడా ఎంత చేస్తే ఇంకా అసలు రైడ్ ఇంకా ఊరికే వెనకాల చూసుకొని వెళ్ళాలంటే పిచ్చిలు వేస్తుంది. అంటే ఈ రోడ్డు బాగాలేదు, బట్ ఈ రోడ్డు బాగాలేదంటే ఓకే. మరి అక్కడ అది హైవే కదా, మెయిన్ హైవేలో ఎందుకు పడింది అదే అర్థం కావట్లేదు. ల్యాప్టాప్ ఉంది అందులో, సో మెయిన్ ల్యాప్టాప్ కోసమే దాన్ని తీసుకుంది, ల్యాప్టాప్ క్యారీ చేయవచ్చు అని. అదే 2 times పడితే ఏమండి, ఇంకా టైం వేస్ట్ అవుతుంది నిజంగా చాలా. ఇంకా రిషికేష్ రోడ్ అయితే ఇంకా ఎట్లుంటాయో మరి అవి. ఢిల్లీ తర్వాత మీరట్ అదే ఉత్తరప్రదేశ్లోనే మీరట్ వచ్చి, సో మీరట్ ఇప్పుడే దాటాను. ఇంకొక 166 kilometers ఉంది రిషికేష్కి. ఐ థింక్ మనం ఉత్తరాఖండ్లో ఎంటర్ అయినా అనుకుంటా, యూపీ నుంచి. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ, తర్వాత ఢిల్లీ, ఉత్తరాఖండ్. సో ఇది 6వ స్టేట్ అనుకుంటా, 6th స్టేట్. సో డెహ్రాడూన్ ఇక్కడ నుంచి 84 kilometers, రిషికేష్ 73, హరిద్వార్ 46 ఉంది. నాకు టైం వచ్చేసి ఇప్పుడు 3:20 అవుతుంది. 4:20 కన్నా రీచ్ అయిపోవాలి, 4:25 అట్లీస్ట్ 5 కన్నా రీచ్ అయిపోవాలి. ఐ థింక్ మనకు లెఫ్ట్ సైడ్లో గంగా నది మనకు వస్తుంది అనుకుంటా, నాకు పక్కన ఒక రివర్ లాగా కనిపిస్తుంది. సో ప్రజెంట్ మనం అయితే హరిద్వార్కి ఇంకొక 7 kilometers ఉన్నాం, అంటే ఆల్మోస్ట్ హరిద్వార్ సిటీలోనే ఉన్నాం. సో మన పక్కనే గంగా నది అయితే ప్రవహిస్తుంది. సో గంగా నది దగ్గరికి రావడం ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇప్పటివరకు. సో నా లైఫ్లో ఇప్పటివరకు ఫస్ట్ టైం గంగా నది చూడబోతున్నా. హరిద్వార్ నుంచి 20 kilometers అయితే రిషికేష్ వస్తుంది. సో నేను రీచ్ అవుతానా అవ్వనా అని కొంచెం డౌట్ ఉండే, బట్ ఇప్పుడు కొంచెం హోప్ అయితే వచ్చింది రీచ్ అవుతా అని. పక్కనే అంతా స్నానం కట్టేదంతా. ఈ హరిద్వార్ ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది కదా, ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది కుంభమేళా. ఆ కుంభమేళా అప్పుడు ఇక్కడ కోట్ల మంది ఉంటారు. ఇప్పుడు చాలా మూవీస్ జరుగుంటాయి ఇక్కడ కూడా. హరిద్వార్ ఇది. ఓం నమః శివాయ. ఇది ఒక డ్యామ్ లాగా ఉంది ఇక్కడ. బా ఇదే ప్లేస్ హరిద్వార్. ఇది ఇదంతా ఒక డ్యామ్ లాగా ఉంది. డ్యామ్ లాగా కాదా, డ్యామ్. ఓం నమః శివాయ, హర హర మహాదేవ. ఇక్కడ కూడా మనకి పూజ, ఐ మీన్ గంగాహారతి ఇస్తారు. 7 o'clock, 6కి 5కి ఇస్తారు. నాకైతే తెలిసి 6 o'clock. మరి ఇక్కడ ఒకడు కలిసి అయితే 5 o'clock అని చెప్పిండు. ఇదిగోండి ఇక్కడ కూడా గంగాహారతి ఇస్తారు. అక్కడ చూడండి ఎంత పెద్ద శివ టెంపుల్ ఉందో, శివ ఐడల్ ఉందో. ఇక్కడ నుంచి ఇంకా అసలైన ప్రపంచంలోకి మనం అడుగు పెడతాం. సో
సత్యనారాయణ టెంపుల్ అంట. ఇక్కడ నుంచి ఇంకా మామూలుగా ఉండదు. సాంగ్ రివర్ అంట ఇది, సాంగ్ నది. అసలు వాటర్ లేవు ఇందులో, కొన్ని మాత్రమే ఉన్నాయి. ముందే చూడండి అసలు అది हेलो भैया क्या हो ఓకే ఓకే నో ప్రాబ్లం. సో ఇప్పుడే ఒక వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాం. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత వాటర్ అయిపోయినాయి ఇంకా. సో వాటర్ అయితే తీసుకున్నాం. సో 6 o'clockకి మనకి గంగా హారతి అయితే స్టార్ట్ అవుతుందంట. వాటర్ ఉన్నా లేదా సరే అదంతా వెళ్ళినాయి. బట్ గంగా హారతి బాగుంటుంది రిషికేశ్లో. అండ్ సో హోటల్ కూడా బుక్ చేసిన ఇప్పుడే. హోటల్ తోటి కూడా మాట్లాడినా. నిన్న నాకు డార్మెటరీ తీసుకోవడం వల్ల అంత కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది, సరిగా అనిపించలేదు. సో అండ్ ఈరోజు కొంచెం టైం ఉంది కాబట్టి రూమే తీసుకున్నాను. ఈరోజు డార్మెటరీ తీసుకుంటే నాకు అస్సలు బాగా అనిపించలేదు. నిన్న తీసుకునే వాడికి అంత ప్రోగ్రామ్స్ అన్నీ అప్సెట్ అయినాయి అన్నీ. డార్మెటరీకి అయినా ఒక 100 రూపీస్ పెడితే ఒక ప్రైవేట్ రూమ్ వచ్చేలాగా తీసుకున్నాం. సో డార్మెటరీ ఆల్మోస్ట్ సేమ్ రేట్ పడుతున్నాయి. 100 రూపీస్ పెడితే రూమ్ వస్తుంది. సో మన లగేజ్ ఉంటుంది. నిన్న ఇంకో భయం ఏంటంటే నా లగేజ్ ప్రాబ్లం కదా. అంతా ఫారినర్స్ సరే తీయరు అనుకోండి. ఫారినర్స్ ఉన్నారు, మన ఇండియన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. సరే మన జాగ్రత్తలు మనం ఉంటే అయిపోతుంది కానీ లగేజ్ని ఎక్కడికి తీసుకుపోలేము. అన్నీ మనకేమో కావాల్సిన వస్తువులు ఉంటాయి, అన్నీ ఒక్క వేలలో ఉంటాయి. వాటిని అన్నిటిని పట్టుకొని ఊరికే తిరగలేము. నా రైట్ సైడ్ ఉన్నంతా కూడా ఘాటే, మళ్ళీ సేమ్ అదే పుష్కరిణి ఘాట్ అంటారు కదా, ఆ ఘాటు మొత్తం అక్కడ స్నానం చేయడానికి అంతా అలా ఉంది. సో మోస్ట్లీ దగ్గరే ఉన్నట్టుంది. ఇదిగోండి ఇదే. అక్కడైతే మీకు ఇంకా ఇక్కడ వాటర్ ఉన్నాయి, చాలా వాటర్ ఉన్నాయి. అక్కడైతేనేమో బ్రిడ్జ్ కూడా ఉంది, రిషికేశ్ బ్రిడ్జ్. ఇలా మొత్తం రెంట్ దొరుకుతున్నాయి ఇక్కడ చాలా వరకు బైక్స్. ఇంకా 450 మీటర్స్ మొత్తం ఫారినర్స్. ఢిల్లీ నుంచి ఇటు మొత్తం ఫారినర్స్. అసలు ఎంతమంది ఉన్నారు తెలుసా, మొత్తం సగం మంది ఇండియాలో ఉన్నట్టున్నారు. అది కానీ మరి ఈ గల్లీలో ఎట్లా పోతారు అమ్మ, అక్కడ కార్ ఎట్లా వస్తారు. అక్కడ కార్ కూడా ఎంత అదిలో అయిపోయిందంటే, కార్ ఎందుకు కారు కూడా వస్తావు నువ్వు రా అంటాడు. మీ దగ్గర కారు ఉందా రఫీ అంటాడు. ఇదేంటో ఇంత మూలో పెట్టినామే రా బాబు, అందుకే తక్కువకి వచ్చింది. ఒరే నేను ఎక్కేయాలంటారా ఇవన్నీ. ఇదే ద గ్రీన్ వ్యూ హోమ్ స్టే అంట, ఇదే అనుకుంటా. ग्रीन व्यू होम स्टे आपका ये है एक बुक किया मेरा नाना से. हाँ किधर लगा ये इधर. बाप रे ముందే ఎప్పుడు ఉంటారు ప్లేస్ అయితే ఉంది పాటు. రూమ్ ఇదేనంట. చాలు, ఫ్యాన్ కూడా ఉంది, బాత్రూమ్ కూడా ఉంది. లగేజ్ కూడా తొందరగా ఇటు పక్కనే పెట్టుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు, తీసుకుందాం ఇదే.